అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప ద స్మార్ట్. ఇవాళ అయితే నేను చిన్న మినీ గార్డెన్ చూపించబోతున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి పైన. ఇక్కడైతే చాలా మొక్కలు వేశారు, గులాబీ చెట్లు. ఇదేమో హైబ్రిడ్ నిమ్మ చెట్టు అండి. తొనల్లాగా వస్తుంది అనమాట. మనం ఓపెన్ చేసుకుంటే పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో ద్రాక్ష తీగండి, జామ చెట్టు. ఇంకా ఏమో అంజీర్ కాయలండి. అంజీర్ కాయలు కూడా చాలా కాసాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బాగా ముగ్గిందైతే సూపర్ స్వీట్గా ఉంటుంది. ఇంకా బెండకాయ మొక్కలు, టమాటాలు, ఇంకా పొనగంటాకు అయితే ఎందులో పడితే అందులో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ వస్తుంది. ఇది నేను సంపంగి పూలు అనుకున్నాను, కానీ కాదండి, సీతాఫలం చెట్టు అంటది. అది కాయలు కాసే ముందు అలాగ ఫ్లవర్స్ వస్తాయంట. ప్లేస్ ఉన్నప్పుడే మాత్రం మీరు తప్పకుండా మొక్కలు వేసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది మనకి. వాటితో ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. నేను మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి బెంగళూరు వచ్చేసేటప్పుడు అంత బాధ అనిపిస్తుందో మళ్ళీ ఒకసారి మొక్కలన్నింటినీ చూసుకుని వస్తారనమాట. అంటే అక్కడ ఉన్నంతసేపు నేనే మేడపైకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేయడం అలా చేస్తాను. ఇంకొచ్చేసే ముందు చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకైతే. ఈ డ్రాగన్ చెట్టు అండి, ఇది చాలా కాయలు కాసింది ఇప్పటికి. సూపర్ స్వీట్గా ఉంటుంది. ఇవి ఏంటంటే కమలపల్లి తొక్కలు ఉంటాయి కదండి, అవిని గులాబీ రేకులు ఎండబెట్టాను అనమాట. చిన్నప్పుడైతే మా పాపకి రోజ్ పౌడరు, అదే ఇవి పౌడర్ చేసేసి నలుగులో పెట్టేదాన్ని అనమాట. ఎంత స్మూత్గా ఉంటుందో పిల్లలకి స్కిన్ అయితే. ఫ్లవర్ పెట్టుకుంటే ఒక రోజులో వాడిపోతుంది. ఇలా మనం ఎండబెట్టుకుని మంచిగా న్యాచురల్గా చేసుకుంటే సూపర్ ఉంటుంది. రోజ్ వాటర్ చేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు. మంచిగా కలబంద మొక్కలు ఇవన్నీ ప్లేస్ ఉన్నప్పుడు వేసుకుంటే మనం మంచిగా ఫేస్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు, హెయిర్కి. ఇదేమో చింత చిగురండి. చికెన్లోకి కానీ పచ్చడిలోకి కానీ ఎందులోకి వేసినా సూపర్ ఉంటుంది కదా. ఇదేమో పేపర్ ఫ్లవర్స్. కలబందలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వామ్ మొక్కలు బజ్జీలు వేసుకోవడానికి. ఇంకా నేనైతే డ్రాగన్ ఫ్రూట్స్ మేము ఉన్నప్పుడు వచ్చాయి అనమాట, కోస్తున్నానండి. ఫ్లవర్ ముందు, ఈ కాయలు వచ్చే ముందు ఫ్లవర్ వస్తుంది. అది అయితే సూపర్, ఎంత అందంగా ఉంటుందో చూడడానికి. అది తీయలేకపోయాను. ఈ డ్రాగన్స్ మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి. ఈ వీడియోకి ఇంతేనండి. ఎంతమందికి మొక్కలంటే ఇంట్రెస్ట్ పెంచడము నాకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.